నమస్కారం కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది పడుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. మధ్యాహ్నం వరకైనా కూడా డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. పేరుకే 30 పడకల ఆసుపత్రి కానీ ఒకే డాక్టర్ ఉండటం, అయినా టైంకు లేకపోవడం బాధాకరమైన విషయం. దీనిపై అక్కడి రోగుల ఆవేదన వర్ణనాతీతం. ఇలాంటి నిర్లక్ష్యపూరితమైన ఆసుపత్రిని, అందులోని సదుపాయాలను సరిచూసుకునే విధంగా ఉండాలని, నిర్లక్ష్యపూర్వకంగా డాక్టర్ ఉండకూడదని అక్కడి రోగులు, ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కాబట్టి నేను ఇక్కడ హాస్పిటల్ నిన్న నుంచి వచ్చిన ఎవరు కూడా సిబ్బంది పట్టించుకోవటం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా సిచ్యువేషన్లో కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు. అసలు 30 పడకల ఆసుపత్రి అంటున్నారు కదా, 30 పడకల ఆసుపత్రిలో కూడా సిబ్బంది లేకపోతే ఎవరు అసలు ఎవరి నిర్లక్ష్యం అని తోట లక్ష్మీకాంతరావు గారికి అడుగుతున్నాను నేను. అది ఎందుకు నిర్లక్ష్యం? ఇంత 30 పడకల ఆసుపత్రి కట్టించి కూడా ఎందుకు అసలు దీనిలో అసలు ఇక్కడ అడిగితే టీటీ ఇంజెక్షన్ లేదు, ఏం లేదు, అసలు ఏం కూడా లేదు. అసలు మొత్తానికి వైద్యానికి సరిపోయే మందులు కూడా మీ అమూల్యమైన మీ ఓటేసాం కదా, ఓటేసినాం కాబట్టి ఇప్పుడైనా ప్రజల ఇబ్బంది తీర్చండి. ఎందుకంటే ప్రజలు అనారోగ్యంతో చాలా మంది వస్తున్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించి ఇప్పుడు 30 పడకల ఆసుపత్రికి కొద్దిగా బాగు చేస్తారని ఆశతోని ఏదో ఇది చేస్తున్నాం. చోట లక్ష్మీకాంతరావు గారు, ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పటికైనా స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని కోరుతున్నాం. ప్రజల తరపు నుంచి కోరుతున్నాం. ఇక్కడ ఒక అమ్మ ఉంది, గ్లూకోజులు లేవు, ఏం లేవు, అసలు ఏం లేవు. ఇక్కడ స్పెషాలిటీ ఏం లేదు. స్టాక్ అయిపోయిందని ఏం చెప్తున్నారు. అసలు స్టాక్ ఉందా లేదా? అసలు 30 పడకల ఆసుపత్రి అంటున్నారు. అది కట్టి ఏముంది అసలు? పేరుకే 30 పడకల ఆసుపత్రి, ఉన్నది ఒకటే డాక్టరు. అసలు ఏంది ఇది? పైసలు లేవు. గరీబులు ఉంటారు, ధనవంతులు ఉంటారు. ధనవంతులేమో పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటారు. చూడండి ఒక్కసారి దయచేసి లక్ష్మీకాంతరావు గారు, ఎమ్మెల్యే గారు, కొద్దిగా దయచేసి చూడండి. ఇప్పటివరకు ఇంకా డాక్టర్ లేడు ఇక్కడ. ఇప్పటి వరకు ఇక్కడ కూడా చూడండి. మీకు సొల్యూషన్ అంటే దండం పెడుతున్నాం. ఇక్కడ చూడండి, 40 సంవత్సరాలు హాస్పిటల్ కు ఏముంది ఇక్కడ? అసలు హాస్పిటల్ ఒక డాక్టర్ ఉండడు, ఎప్పుడు వచ్చినా 20 నెలలు. అందుకే ఆయనకు గౌరవ ఇచ్చాము, మీకు గెలిపించాము. మీరు కొద్దిగా మంచి చేయండి సార్, మీకు దయచేసి చెప్తున్నా సార్. గెలిపించాము. మీరు కూడా ఈసారి మంచి ఛాన్స్ ఇచ్చి మంచి గెలిపి మంచి అవకాశం తీసుకుంటే నెక్స్ట్ మీకు కూడా ఛాన్స్ నెక్స్ట్ మీకు కూడా ఛాన్స్ ఉంది సార్. మా అమ్మ చూడండి, ఇక్కడ చూడండి కదా, చూడండి వణుకుతుంది, ఇక్కడ వణుకుతుంది. చూడండి ఇక్కడ చూడండి, అసలు పట్టించుకునే నాదు లేదు ఇక్కడ. డాక్టర్ ఒక్క డాక్టర్ లేడు ఇక్కడ. ఒక్క ఎంబీబీఎస్ డాక్టర్ లేకుండా ఎందుకు